ఎక్కువ తల్లిదండ్రులు ఈ రోజులు ఎలా ఉన్నారంటే పిల్లలకి సంపాదన ఇవ్వటమే ఎక్కువగా వాళ్ళ లక్ష్యంగా పెట్టుకుంటున్నారు. వాళ్ళకి కోట్లు సంపాదించి పిల్లలకి టైం ఇవ్వలేకుండా ఉండిపోతున్నారు చాలామంది పేరెంట్స్. సో పిల్లలకి టైం కేటాయించి తండ్రి కానీ తల్లి కానీ టైం కేటాయించి పిల్లల్ని ప్రోత్సహిస్తే వాళ్ళు ఏ విధంగా మనకి మంచి పేరు తీసుకొస్తారనే దానికి నా కొడుకు అని చెప్పట్లేదు, ఈ బాబే ఒక నిదర్శనం అండి. ఎందుకంటే తాను 7 సంవత్సరాలు వయసులోనే ఇంటర్నేషనల్ అవార్డ్స్ తీసుకురావడం జరిగింది. అది ఎంతో గర్వకారణము. తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ మినిస్టర్ కలిశారు. సో వారి తరఫు నుండి మీకు ఎట్లాంటి సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు? వారు ఫస్ట్ ఈ బాబు 7 సంవత్సరాల్లోనే ఇంత విజయాలు సాధించినప్పటికీ ఫస్ట్ ఎత్తుకున్నారండి, ఎత్తుకొని ముద్దు పెట్టుకున్నారు. అది మాకు ఎంతో సంతోషం అనిపించింది. సో ఈ మన తెలంగాణ స్పోర్ట్స్ మినిస్టర్ అయిన శ్రీహరి గారికి చాలా కృతజ్ఞతలు. మేము పేరెంట్స్ అంతా ఫ్యామిలీ అంతా వెళ్ళినప్పుడు మమ్మల్ని మంచిగా రిసీవ్ చేసుకున్నారు. చాలా ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. తను ఏ విధంగా వచ్చాయి ఏంటనేది వివరంగా తెలుసుకొని తన వీడియోస్ అన్నీ చూసి తనకంటూ ఒక మెమొంటోని కూడా ప్రజెంట్ చేశారు. తనని చాలా సన్మానించి. హైదరాబాద్కు చెందిన రోహన్ 7 ఏళ్ల వయసులోనే జిమ్నాస్టిక్స్ లో 3 ఇంటర్నేషనల్ రికార్డ్స్ సాధించాడు. రాష్ట్రానికి మంచి పేరు తీసుకొచ్చాడని రోహన్ ను అభినందించారు మంత్రి వాకిటి శ్రీహరి. బ్యాక్ హ్యాండ్, స్ప్రింగ్స్, జిమ్నాస్టిక్, హ్యాండ్ స్టాండ్ వాకులతో అంతర్జాతీయ రికార్డులు సాధించాడు. ఇక ఒలింపిక్ లో పతకాలు సాధించడమే లక్ష్యమన్నాడు రోహన్. దీనికి సంబంధించి జిమ్నాస్టిక్ లో 7 సంవత్సరాల వయసు గల రోహన్ 3 అంతర్జాతీయ పతకాలు ఇప్పటికే సాధించుకున్నాడు. సో జిమ్నాస్టిక్ లో 3 పతకాలతో పాటు తర్వాత హ్యాండ్ స్ప్రింగ్, తర్వాత స్టాండ్ వాక్ లో కూడా తనదైన శైలిలో అద్భుతమైనటువంటి ప్రదర్శన కనబరుస్తున్నాడు. ప్రస్తుతం మనతో పాటు రోహన్ ఉన్నారు, అతన్ని అడిగి తెలుసుకుందాం. సో ఫస్ట్ 1 minute ఫ్రంట్ హ్యాండ్ స్ప్రింగ్స్ 76 చేశాను. ఇంకా హ్యాండ్ స్టాండ్ వాక్ 1 minute ఫస్ట్ 300 ఉండే, నేను దాన్ని దాటి 425 చేశాను. దాని తర్వాత బ్యాక్ హ్యాండ్ స్ప్రింగ్ 90 చేశాను. నా గోల్ ఇండియాకి ఒలింపిక్లో గోల్డ్ మెడల్ తేయడం. ఈ రోహన్కి సంబంధించినటువంటి పేరెంట్స్ కూడా ఉన్నారు. సో వారిని కూడా మాట్లాడి తెలుసుకుందాం. అతనికి మీకు కోఆర్డినేషన్ ఎట్లా ఉంటుంది? చిన్నప్పటి నుంచి ఎక్కువ నాన్న ఫ్రెండ్లీ. సో ఎక్కువ నాన్నగారు అంటూ ఎక్కువ నాతో మమకారం ఎక్కువ. సో ఎలా అంటే అందరు పిల్లలు రీల్స్ చూస్తుంటే ఈ పిల్లగాడు వెరైటీగా జిమ్నాస్టిక్స్ వీడియోస్ చూస్తూ ముఖ్యంగా చైనీస్ వాళ్ళు, జపనీస్ వాళ్ళు ఏదైతే ఎక్కువ ఒలింపిక్స్లో సాధించిన విజయాలను ఎక్కువ తాను చూస్తూ నాకు కూడా ఇలా చేయాలని ఉంది, నన్ను కూడా అక్కడ జాయిన్ చేయండి అని చెప్పడం జరుగుతుంటుంది. ఆయన్ని బాగా ఎంకరేజ్ చేశాము. అండ్ కొంత జిమ్నాస్టిక్స్ అంటేనే కొంత రిస్క్తో కూడినటువంటి పని, ఎందుకంటే ఆ బోన్స్కి సంబంధించిన. ఇంత చిన్న వయసులో మీ అబ్బాయి ఇట్లా పోతుందంటే మీరు ఎట్లా ఆయనకి సహకారం చేశారు? పంపించేదాన్ని, నేనే పికప్ డ్రాప్ చేసేదాన్ని. గిన్నీస్ బుక్ రికార్డ్ లాంటి ఇంకా మరిన్ని తీసుకురావాలని కోరుకుంటున్నాను. సో ఇంత చిన్న వయసులో అంత యొక్క పెద్ద పథకాలు సాధించాలని ఒక లక్ష్యం పెట్టుకున్నాడు కాబట్టి మనం కూడా కోరుకుందాం రానున్న ఒలింపిక్లో ఈ రోహన్ అనే యొక్క అబ్బాయికి అవకాశం రావాలి, అతను కూడా బంగారు పథకాలు సాధించాలని కోరుకుందాం. ప్రజెంట్ అయితే ఈ జిమ్నాస్టిక్లో తనదైన శైలిలో మంచి ప్రదర్శన కనబరుస్తూ ఇంత చిన్న వయసులో దూసుకుపోతున్న రోహన్కి ఆల్ ద బెస్ట్ అని చెప్తున్నాం. విడిజన్ సాయితో NLB6 సాయి.